పెట్టుబడులు తీసుకొచ్చారా లేదనేది మీరు చెప్పాలమ్మా. ఎందుకంటే ఆయన అడగాల్సింది ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చిన ఏవైతే ఉన్నాయో కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇది ఇచ్చుకోవడానికి వెళ్ళారు, బిల్డప్ ఇచ్చుకోవడానికి వెళ్ళారు తప్పితే ఆయన ఏమి కొత్తగా పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. మరి ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు, ఏం అభివృద్ధి అయితే ఏమీ చేయలేదు అని అన్నారు కదా. మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్ట్ ని చూపించుకొని పెట్టుబడులు తెస్తాను అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకోవాలి ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం తెలుసుకోవాలంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అని. ఆయన చెప్పినవి ఏవి చెయ్యరు, చేసినవి చెప్పరు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అవన్నీ చూపించి ఈరోజు దావోస్లో పర్యటించి వస్తున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేశారు, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన చేసింది ఏదైనా మచ్చుకు 4 చెప్పండి, ఒకసారి టక్కాలని చెప్పండి. లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాం తీసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు చెప్పొచ్చు, ఎన్నో ఇవి చేసిన పథకాలు అయితే పనిచేసిన తీరునే మనం చెప్పొచ్చు. నిన్న అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కదా. దాని గురించి మంత్రి నారాయణ గారిని సస్పెండ్ చేయాలి అని అంటున్నారు. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు మేడం? విద్యాశాఖ మంత్రి లోకేష్ గారండి, ఆయన్ని సస్పెండ్ చేయమని చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఆయనకి డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి ఆతృతతో ఉన్నారు తప్పితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాని బలోపేతానికి ఏం చేయాలి అనేది ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు బయటకు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ విద్యార్థుల పైన మీరు పోరాటం చేస్తారా? చేస్తున్నాం కదండి. ఇప్పుడు మేము నెక్స్ట్ కూడా డేట్ వచ్చింది, మేము ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా చేస్తున్నాం. ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పెట్టుబడులు ఆయన స్వలాభం కోసం వెళ్ళారంటారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి వెళ్ళారంటారా? ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి అమ్మా మీరు, చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనే దానికి. చంద్రబాబు నాయుడు గారు మొన్న సంక్రాంతి సంబరాలకు వెళ్ళి వాళ్ళ మనవడు చేసిన దానికి చూసి సంతోషపడిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు ఎవరైతే ఉన్నత స్థితికి వచ్చారో వాళ్ళని చూసి సంతోషపడ్డారు.